తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మరియు హోంశాఖ ఫెయిల్యూర్గా అనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పాలిటిక్స్ డైవర్షన్ జరుగుతూ ఉందా, లేకపోతే కన్నెపల్లి గేట్లు తెస్తే భద్రాద్రి మూతాడని చెప్పడం, రాములవారి మీద ఒట్టేయడం, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నెలకొక ఫోక్సోకు సంబంధించినటువంటి కేసులు జరగడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యకరం. మరియు 10 సంవత్సరాల్లో జరిగినటువంటి కేసు లిమిట్ కూడా పెరిగిపోతూ ఉంది అంటూ కూడా తెలంగాణలో కొంత భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సందర్భంలో మనతో పాటు మాట్లాడడానికి పవన్ గౌడ్ ఉన్నారు, బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంటే ఎలా చూడొచ్చు, ఒక నిందితుడు బయటికి వచ్చిన తర్వాత కేసు పెట్టినటువంటి వాళ్ళ ఇంట్లో ముగ్గురిని, సొంతం పిల్లాన్ని, తర్వాత 2 చిన్న పిల్లలను, 2 ఏళ్ళ బాబు 4 ఏళ్ళ బాబుని చంపడం ఎలా చూడొచ్చు, ఈ యొక్క కేసు పరిధిని ఎలా చూడొచ్చు? దొంగలు ఊరు వంచుకుంటే ఎట్లుంటుందో, దొంగలు పరిపాలిస్తే ఎట్లుంటుందో గట్లున్నది. ఇటలీ నగరం కాలిపోతుంటే పిడేలు వాయించుకున్నాడట ఆ చక్రవర్తి, రోమో చక్రవర్తి. ఆయన ఆ విధంగా చేసినట్టు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గదే విధంగా చేస్తున్నారు. ఏదైతే ఫోక్సో కేసులో నిందితుడు ఉన్నాడో బయటికి రాగానే వాళ్ళందరినీ చంపి పారిపోతే ఇప్పటి వరకు కూడా పట్టుకోలేని దొంగలు వీళ్ళు. ఏం చేస్తున్నారు? మొద్దు నిద్ర వహిస్తున్నారు. హోంశాఖ ఫెయిల్యూర్. ఆనాడు బండి భగీరథ విషయంలో మేమందరం రోడ్ల మీదకి పోయి ధర్నాలు చేస్తే, రాస్తారోకాలు చేస్తే, అప్పుడు ఏదో 11 రోజుల తర్వాత ఆయన మీద కేసు పెట్టిండ్రు తప్ప, అది కూడా ఉత్తుత్తి సెక్షన్ల మీద కేసులు పెట్టి ఇప్పుడు మళ్ళా నిన్నటికి నిన్న బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది. బండి సంజయ్ బర్త్డే గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చిండు, ఫోక్సో నిందితుడిని విడుదల చేసిండు. అంతా ఏం జరుగుతుంది? ఏం లేదు, పాలన లేదు, ప్రజలు లేరు, అన్ని గాలికి వదిలేసిండు. గాలి మాటలు చెప్పుకుంటా, సభలు పెట్టుకుంటా కేసీఆర్ గారిని నామస్మరణ చేస్తున్నాడు తప్ప ఇంకొకటి అయితే ఏం లేదు. అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఫోక్సో చట్టంలో కూడా బెయిల్లో వస్తున్నటువంటి నేపథ్యం, మరీ ముఖ్యంగా షాబాజ్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ఎవరు ఫెయిల్యూర్ అనుకోవచ్చు? షాబాజ్ సంబంధించిన ఫెయిల్యూర్ ఎవరిది? ప్రభుత్వ ఫెయిల్యూరు, ముఖ్యమంత్రి హోంమంత్రి ఫెయిల్యూరు, పోలీస్ శాఖ ఫెయిల్యూరు. అన్ని ఫెయిల్యూర్సే, ఒక్కటి కూడా బాలేదు. అంటే ఇప్పుడు పూర్తిగా నిన్న ఆయన ముఖ్యమంత్రి గారు కొంత బీఆర్ఎస్ మీద చెడుగుడు అన్నటువంటి సందర్భం, శుభతాండవం అనేటువంటి సందర్భం ఎలా చూడచ్చు ఆ మాటలు? ఎట్లా చూస్తాం? పిచ్చోడి చేతిలో రాయి రోజు మొరుగుతుంది, నిన్న కూడా మొరిగింది. మొరుగుడు ఏం మొరుగుతుందంటే రాబోయే ఎలక్షన్లల్లా నేను ఉండనియను, నేను గెలవనియను, 117 సీట్లు నేనే గెలుస్తున్నాను అని జ్యోతిష్యం రూపంలో జ్యోతిష్యం చెప్తున్నాడు. కొత్త అవతారం ఎత్తిండు. ఆనాడేమో యాదాద్రి లచ్చన్న సాక్షిగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అన్నాడు, చేయలేదు. దేవుళ్ళ మీద ఒట్టేసి కూడా చేయలేదు. మళ్ళీ నిన్నటికి పోయి భద్రాద్రి రాముడి సాక్షిగా నేను బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వను, కూకటి వేళ్లతో తుంచేస్తాను, అది దాని పగటి కలలు అంటున్నాడు. అంత ఉత్తి మాటలు, గాలి మాటలు. ఫ్రస్ట్రేషన్కు పోయిండు. ఏంటంటే పాలన గాలికి పోయింది. ఒక మంత్రి ఇంకొక మంత్రికి మాటలల్లో పొంతన లేదు. ఇంకోటి ఏంటంటే నిన్న సభకు పిలిస్తే మహిళా సోదరీమణులనే పిలుచుకుంటున్నాడట. ఆ మహిళా సోదరీమణుల బస్సులు కూడా ఖాళీగా వచ్చినాయి. అక్కడ కూర్చోడానికి కూడా సీట్లల్లో ఎవరు లేరు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద బూతులు మాట్లాడుకుంటూ తిడుతున్నాడు. జనాలు ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. పదే నువ్వు బూతులు ఎత్తుకుంటే ఎవరు నమ్ముతారు? మాట్లాడడానికి మాకు కూడా వస్తాయి, కానీ సంస్కారం అడ్డొచ్చి మాట్లాడలేకపోతున్నాము. నీ అంత దిగజారిన మాటలు, దిగజారుడు తనాలు ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో చెయ్యలేదు, చెయ్యరు కూడా. అంటే ఎందుకు అంటే కన్నెపల్లి పంపాజు ఎత్తాలని మీరు, ఎత్తొద్దు అని వాళ్ళు, నీళ్లు లేవు అని చెప్పేసి బలంగా వాళ్ళు అంటుంటే, ఉన్నాయని మీరు అంటుంటే, మధ్యలో మీ యొక్క పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఇప్పుడు ప్రస్తుత బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఏమో ఉన్నాయి కాళేశ్వరం గురించి అంటూ కూడా ఆయన మీకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా కన్నెపల్లిలో నీళ్లుంటే ఎందుకు వదులుతలేరంటారు? మాకు ఈటల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గూఢాచారం. ఇప్పుడు వీళ్ళ మీద, దేవుళ్ళ మీద ఓట్లు వేస్తే దేవుడు చూస్తలేడు అనుకుంటున్నాడు. వాళ్ళ భార్య మీద ఒట్టు, వాళ్ళ బిడ్డ మీద ఒట్లు వేసి చెప్పమని చెప్పండి. మేడిగడ్డ దగ్గర ఫ్లో ఉందా లేదా, దాదాపుగా 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతుందా అయితలేదా అనేసి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఓట్లేసి చెప్పమని చెప్పండి. దమ్ముందా, ధైర్యం ఉందా? ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, న్యూస్ ఛానల్లో చూస్తున్నాము. మనకు నీటి ఫ్లో ఎంత పోతుందో శాఖకు పోతే మనకు తెలుస్తుంది కదా. 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతుంటే, బాబులోరి పాలవుతుంటే, ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి కళ్ళుండి చూడలేని కబోదిలాగా నీళ్లను వాళ్ళ బాబుకు వదిలేస్తూ, గురువుకు వదిలేస్తూ, గురుదక్షిణ కింద వదిలేస్తూ మన పొలాలను, మన రైతులను కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తున్నాడు, మన పొలాలను ఎండే విధంగా చేస్తున్నాడు. ఇదంతా ఒక గేమ్ ప్లాన్ అండి.
అందరు కలిసి ఆడుతున్న ఆట. ఆనాడు కాంగ్రెస్ పాలనలో 60 ఏండ్లు ఏ విధంగా దుస్థితి ఉండేనో ఈనాడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళా గదే దుస్థితి వచ్చేసింది. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపులను ఆన్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్ళి సుందిల్లా, అన్నారము, అక్కడి నుంచి వెళ్ళి మిడ్మానేరు, ఎల్ఎండి, అక్కడి నుంచి వెళ్ళి అన్నపూర్ణ, రంగనాయక సాగరు, కొండపోచమ్మ, మల్లన్న, గంధమల్ల అన్నీ ఎత్తుకోవచ్చు. రేపు రాబోయేది ఎల్ నీనో అని వాతావరణ శాఖలే కాదు కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాయి. నీళ్లు పోతుంటే కూడా నువ్వు ఎత్తి పోసుకుంటలేవు. ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్ వాటర్ మొత్తం తగ్గిపోయింది. బోర్ లేస్తే కూడా గంట పోసే బోరు 20 నిమిషాలు 15 నిమిషాలు కూడా పోస్తలేదు. కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా చెరువుల నీళ్లు లేవు, శిలకల్ల నీళ్లు లేవు, తాగేతందుకు కూడా రేపు రాబోయే రోజులలో నీళ్లకు యుద్ధాలు అయితే కష్టాలు వస్తాయి. నీళ్లు మన దగ్గర నుంచి పోతున్నాయి. గోదావరి 600 కిలోమీటర్లు మన భూభాగంలో వారుతుంది. 150 కిలోమీటర్లు వారేటోడేమో నీళ్ళు ఎత్తిపోసుకుంటాడు. 600 కిలోమీటర్లు వారేటోడేమో నాకు సంబంధం లేదు, కూలిపోయింది, కుంగిపోయింది, వంగిపోయింది అని మాట్లాడుతాడు. అంటే మొత్తానికి రేవంత్ విషయంలో, కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీ దురందర్ ఈటల రాజేందర్ని రంగంలోకి దింపింది కేసీఆర్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అపన్నాస్తం కొన్ని పేజీలల్లా మీమ్స్ ట్రోల్ చేస్తా ఉన్నారు. నిజంగా మీ పార్టీ దురందర్ ఈటల రాజేందరా? ఇప్పుడు వాళ్ళేదో రాసుకుంటారు, వీళ్ళేదో మీమ్స్ చేసుకుంటున్నారు అని అంటే కుదరదు కదా. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ సోయున్న బిడ్డగా, తెలంగాణ మట్టి విలువ తెలిసిన బిడ్డగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఆయన ఉద్యమకారుడు, నీళ్ళ గోస తెలుసు కాబట్టి ఆయన మాట్లాడిండు. ఏదో మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం లేపినము, ఆయనను మాట్లాడించినాం కాదు కదా. రేవంత్ రెడ్డి లాగా మేము వెనక నుండి పొడిచే రాజకీయాలు చేయం కదా. ఆయన పడంగానే, కాంగ్రెస్ పార్టీ పడంగానే ఎవరు లేచొచ్చి ప్రెస్ మీట్లు పెడతారో మీ అందరికీ తెలుసు, చెప్పని అవసరం లేదు. మేము అలాంటి దిగజారుడు రాజకీయాలు చేయం. కేసీఆర్ గారు ఎప్పుడు చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు చేస్తారు. తెలంగాణ కోసం చేస్తారు, తెలంగాణ ప్రజల కోసం చేస్తారు, తెలంగాణ సోయున్న వ్యక్తిగా చేస్తారు తప్ప ఇంకొకటి చెయ్యరు. అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో హరీష్ రావు హైట్ మీద పదే పదే కొంత భాష తీరు కూడా మారినటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక ఎందుకు మాట్లాడుతున్నారంటే కేసీఆర్ నేర్పించినట్టు. కొంతమందికి జనాలకు ఎట్లుంటది అంటే నాకు లేనిది పక్కోనికి ఉన్నది అనేది అసూయ ఉంటది. హరీష్ అన్నకు దేవుడు ఇచ్చిన వరం హైటు, వీడు పొట్టోడు కాబట్టి పుట్టడు బుద్ధులు ఉన్నాడు కాబట్టి పొట్టోడు లెక్కన పెట్టిండ్రు. అవన్నిటిని మర్చిపోయి ఒకళ్ళ హైట్ల మీద, వ్యక్తిగత విషయాల మీద మాట్లాడడం బంధు పెట్టి, నీకు పాలన ఇచ్చిన ప్రజలు నీకు అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చినావో వాటిని నెరవేర్చాలని కోరుకుంటాను. కేసీఆర్ చర్చకు వస్తే 3 సంవత్సరాల పాలన ఇచ్చేస్తా కేసీఆర్కి, కేసీఆర్ అసెంబ్లీకి రా అని చెప్పేసి సవాల్ విసురుతుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ మా రామన్న, హరీష్ అన్న చాలు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు నీకు సరిపోతారు, వాళ్ళతోటి చర్చలు పెట్టు. వైరా కాన్సెప్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి నిన్న మీటింగ్ జరిగినటువంటి సందర్భం నుంచి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే నిన్న ఒంటేళ్ళు ఇక ఎట్లా అంటే రేవంత్ రెడ్డి మీ యొక్క నియోజకవర్గం, మీ యొక్క స్థావరానికి వచ్చేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఎలా చూస్తారు? నిజంగా నా పేరు మేడా శ్రీనివాసరావు, మాది వైరా కాన్స్టిట్యూషన్కి సంబంధించి నిన్న మా పక్క కాన్స్టిట్యూషన్ డిప్యూటీ సీఎం గారి మల్లుబట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఆ మీటింగ్ సందర్భంగా 9,000 కోట్లు రిలీజ్ చేసిన రైతు భరోసాలో వాళ్ళు ముగింపుకు ఒక దశ, ముగింపుకు ఒక మీటింగు, ఆరంభానికి ఒక మీటింగ్ పెట్టుకుంటూ డబ్బులు వందల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ ఆ రోజు రైతు బంధుని తీసుకొచ్చి ఆ రోజు రైతు బంధు కారకుడైన కేసీఆర్ గారు రైతు బంధు ఆ రోజు పెట్టిన ఆరంభం కానీ ముగింపు కానీ ఎక్కడా కూడా మీటింగ్లు ఏర్పాటు చేయడం కానీ కనీసం ప్రజలకి ఆ విషయం అధికారుల ద్వారా తెలియజేయడమే తప్పితే ఎక్కడా కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము జబ్బలు దరుచుకున్న చరిత్ర లేదు. ఇది నిజంగా దుర్మార్గమైన చరిత్ర. వాళ్ళు అంచెవిడికి ముగింపుకి ఆరంభానికి 2 మీటింగ్లు పెట్టడం, ప్రజల ధనాన్ని వృధా చేయడం. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు రైతులు ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తప్పితే ఆయనకి రెండో ఆలోచన కానీ రెండో సబ్జెక్టు కానీ దొరకపోవడం నిజంగా దౌర్భాగ్యం. ఆయన గెలిచిన ఉద్దేశము కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని గెలిచిండు, గెలిచాక కూడా దాన్ని అడ్డం పెట్టుకొని కాలక్షేపం చేస్తాను కానీ అభివృద్ధిని కానీ సంక్షేమ పథకాలు ప్రజల దగ్గర తీసుకుపోవడం కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఈరోజు సీఎం గారు నిన్న మదర్ మీటింగ్ ఏర్పాటు చేసి పచ్చి అబద్ధాలు, ఎట్లా అంటే కాళేశ్వరం గురించి మాట్లాడిన మాట కూడా పచ్చి అబద్ధాలుగా మేడిగడ్డ నీళ్లు నిల్వ చేసి ఎత్తిపోతే రాముడు వారి గుడికి మునిగిపోతుంది, భద్రాచలం 46 గ్రామాలు మునిగిపోతాయని, లేకపోతే దౌర్భాగ్యుడా ఇష్టవసారంగా ఒక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు నువ్వు సీఎం అయినవు అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష అన్న సంగతి కూడా నువ్వు మర్చిపోవడం ఎంతో దౌర్భాగ్యం. ఒకవేళ సోనియా గాంధీ గారు ఆ రోజు అధికారంలో ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నా కానీ అది సాగు నోట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే ఈరోజు కేసీఆర్ గారు. ఆ రోజు మరి చెన్నారెడ్డి గారి కాడ నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది పోరాడినా కానీ అది ఒక సహకారం కేసీఆర్ గారి వల్లే సహకరించింది. ఆ ఉద్దేశం నువ్వు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు అటెండ్ అయ్యి కూడా, ఎన్నోసార్లు డిబేట్లు అటెండ్ అయ్యి కూడా ఆ మాట నువ్వు చెప్పిన చరిత్ర కూడా ఉంది.
అది ఒక్కసారి పునర్గతించుకొని అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఈ రోజు కాళేశ్వరం గురించి ఎందుకు తప్పుడు వాదనలు మాట్లాడతాం? ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే 1,00,000 కోట్లు అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు అవినీతి, అసలు 1,00,000 కోట్లైనా అది పెట్టుబడి పెట్టింది, 90,000 కోట్లు ఎంఈఓలు చేసినని గవర్నమెంట్ చెబుతుంటే నీ దగ్గర ఉన్న అధికారులు సిఎస్ నీ దగ్గర ఉన్న వాళ్ళు కలెక్టర్లు నీ దగ్గర ఉన్నారు, అధికార వ్యవస్థ మొత్తం నీ దగ్గర ఉంది, సిబిఐ నీ దగ్గర ఉంది. కనీసం 90,000 కోట్లు అక్కడ పెట్టుబడులు పెట్టిన జరిగిన అభివృద్ధికి 90,000 కోట్లు ఖర్చు చేస్తే ఈ రోజు నువ్వు 1,00,000 కోట్లని ప్రజలను తప్పుదోవ పట్టించి ఆ రోజు గెలవడం జరిగింది. దాంతోనే కాలక్షేమం చేస్తాను. ఈ రోజు 420 హామీలు ఇచ్చినావు, 4 హామీలు నెరవేర్చలేకపోయాను. నువ్వు ఇచ్చిన హామీ ఏమన్నా ఉందంటే ఫ్రీ బస్సు, ఇక అంతకంటే ఆరోళ్ళు కొట్టుకోవడానికి తప్పితే అది ఉపయోగపడేది కాదు, ప్రజలను అది బాగు చేసేది కాదు. సంక్షేమానికి దూరం చేసినావు, అభివృద్ధికి దూరం చేసినావు. నిజంగా ఇది దౌర్భాగ్యం. 2029లో ఎన్నికలు వస్తాయని బాగానే జోష్యం చెబుతున్నావు కానీ నువ్వు ఓడిపోయే సంగతి బట్టి జోష్యం చెప్పట్లా. ఈ తర్వాత అధికారంలోకి వస్తాను అదే ఇది నువ్వు ఓడిపోయే సంగతి జోష్యం చెప్పట్లా. ఈ తర్వాత కాంగ్రెస్కి పూర్తిగా పొందబెట్టును. ఒకవేళ కాంగ్రెస్ మీద ఏమన్నా అభిమానం ఏమన్నా గెలవాలనే ఉద్దేశాన్ని పూర్తిగా పొందబెట్టి భవిష్యత్తులో ఎక్కడా కూడా 20 సంవత్సరాలు కాంగ్రెస్ అనే మాట వినపడకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టును. వచ్చేది 2029 మార్చిలో వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ కేసీఆర్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు, మళ్ళీ అసెంబ్లీకి వస్తారు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారు. ఇదే రైతు భరోసా ఇచ్చేటప్పుడు నీకు మీటింగ్ అవసరం లేదు, ముగింపు మీటింగ్ అవసరం లేదు, ప్రజలకు ఏ సంక్షేమం పోవాలన్నా కానీ చెప్పుకోవాల్సిన అవసరం అంత అవసరమూ లేదు. ఆ రోజు రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఫ్రీ కరెంట్ కానీ, రైతు బీమా కానీ, ఉచిత బీమాలు ఏదన్నా రైతుకి సంక్షేమానికి ఏదన్నా ఈరోజు కేసీఆర్ పుణ్యమే తప్పితే నీ 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడా కూడా ఏ సంక్షేమ పథకం కూడా ఎంత భారీ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది లేదు, మనం ప్రజలు తీసుకుంది లేదు. ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు కూడా. పథకం వచ్చింది ఎవరు, ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, ఆ పథకం ఎవరి వల్ల పుట్టింది అనేది కూడా తెలుసుకోవాలి. ఆ రోజు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి, ఒక ఫ్రీ జనరల్ రాజశేఖర రెడ్డి అంటే ఈరోజు రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, మిషన్ కాకతీయ కానీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఆర్జుడు ఎవరు అంటే ఒక కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం ఎవరు అంటే ఒక కేసీఆర్ పుణ్యాన్ని ఈరోజు సీఎం అయ్యి కాడు కోతలు కూసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించుకుంటూ మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని ప్రజలు ఓటు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇక దండుకోవడం అయిపోయింది. నీ కథం నువ్వు ఇంట్లో నువ్వు ఏ ఫామ్ హౌస్లో కూర్చోవడం కాదు కేసీఆర్ గారు, నువ్వు ఇంట్లో కూర్చుంటావు, అది జరిగేది.